హాయ్, నేను మీ లక్ష్మి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ అందరూ కట్టకట్టుకుని వచ్చి ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తున్నారు. నాకెందుకో ఇది బిగ్ బాస్ స్కెచ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓజీస్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. ఇక హౌస్ లోకి ఆదిత్య గారు వచ్చారు. యాజ్ యూజువల్ గానీ యాష్మి ప్రేరణ నామినేట్ చేశారు. సేమ్ పాయింట్స్. ఒకరినొకరు ఎందుకు నామినేట్ చేసుకోవడం లేదు? 12 వారాలు అయ్యింది కదా, మీ గ్రూప్ వాళ్ళ మిస్టేక్స్ ఒక్కొక్కటిగా కూడా మీకు కనిపించడం లేదని మంచి పాయింట్స్ అయితే అడిగారు. ప్రేరణ చీఫ్ గా ఫెయిల్యూర్ అయ్యావు అన్నారు. నెక్స్ట్ మణికంఠ వచ్చి నిఖిల్ని నబీల్ని నామినేట్ అయితే చేశాడు. ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ అయితే పెట్టాడు. వచ్చిన వాళ్ళలో కాస్త పద్ధతిగా నామినేట్ చేసిన మణికంఠ మాత్రమే. మీరు ఇండివిజువల్ గేమ్ ఆడండి, నామినేషన్స్ లో రండి, మీరు బయట నుంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, ఇచ్చి పడేయండి అని స్ట్రాంగ్ గా క్లాస్ తీశాడు. ఇద్దరికి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ సీత వచ్చి మెత్తగానే ప్రేరణకి యాష్మికి క్లాస్ తీసుకుంది. యాష్మితో అయితే నువ్వు గేమ్ మీద దృష్టి పెట్టు, నిఖిల్ తన గేమ్ కి నిన్ను వాడుకుంటున్నాడు, తనకేంటి తన గేమ్ మీద తన దృష్టి పెడుతున్నాడు, తన గేమ్ బానే ఉంది. ఇక నిఖిల్ తో యాష్మి నీ మీద చాలా ఆశ పెట్టుకుంది. నువ్వు క్లియర్ గా చెప్పేయచ్చుగా నాకేమీ ఒపీనియన్స్ లేవని, సోనియాని నన్ను యాష్మిని అందరినీ నీ గేముల్లో పావుల్లాగా వాడుకుంటున్నావు అని ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిఖిల్ డిఫెండ్ చేసుకోవాలిగా, అదే చేసుకోలేదు. ఇక ప్రేరణ గురించి క్రింజ్ అనే పదం వాడేవి, అది కరెక్ట్ కాదని యాష్మికి చెప్పింది. అసలు సీత అలా మాట్లాడడం రాంగ్. ఎందుకంటే ఆడవాళ్ళని వాడుకుని గేమ్ ఆడే నేచర్ నిఖిల్ది కాదు. వీళ్ళందరూ అతన్ని వాడుకుంటున్నారు అనిపిస్తోంది. అతను స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అతను వెనకాల ఉన్నారు. ఫస్ట్ నిఖిల్ వీళ్ళ వెనకాల పడడం లేదు. ఎందుకు ఇదంతా కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక ప్రేరణతో అయితే నీలాంటి భయంకరమైన మెగా చీఫ్ని చూడలేదు. దోశల విషయంలో గానీ సీతాఫలాల విషయంలో గానీ నువ్వు ప్రవర్తించిన విధానం చాలా వరస్ట్గా ఉన్నది. నువ్వు వంటగది నుండి బయటికి రమ్మని శ్రీపాద చెప్పారు కదా, ఇక నీకు చీఫ్ కంటెంటర్గా రోహిణి నీకు అవకాశం ఇచ్చి సూట్ కేసు ఇచ్చింది కదా, మరి నువ్వు రోహిణిని ఎందుకు ఎవిక్షన్ షీల్డ్ రావడానికి హెల్ప్ చేయలేదని శ్రీత అడిగింది. నేను రోహిణికి హెల్ప్ చేద్దామనుకోలేదు, నా మనసులో ఉన్నది నబీల్ మాత్రమే. రోహిణి నన్ను అడిగింది కాబట్టి ఫస్ట్ స్టెప్ వేశానని ఏదో చెప్పబోయింది. ఏంటమ్మా అసలు ఇంత ఘోరం? మీ అమ్మగారు కూడా చెప్పారుగా రోహిణి విషయంలో తప్పు జరిగిందని, దానికి ఆవిడ సారీ కూడా చెప్పారు. కానీ నువ్వు కవర్ చేస్తున్నావు, నెత్తి మీద బాటిల్తో దెబ్బ వేసింది. నెక్స్ట్ 9కి వచ్చి నబీల్ నామినేట్ చేస్తూ వైల్డ్ కార్డు వచ్చాక నీ గేమ్ పూర్తిగా మారిపోయింది. నువ్వు గౌతమ్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు. గౌతమ్కి ఓట్స్ ఎలా పడుతున్నాయి యాష్మితో బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు. మరి గౌతమ్ సీతాఫల్ తింటేనే పనిష్మెంట్ ఇస్తే మరి స్వీట్స్ సున్నుండలు తింటున్నావు, మరి నీకేం పరిస్థితి ఏమిటి? నీకేం పనిష్మెంట్ ఇవ్వాలని స్ట్రైట్ గానే అడిగేసింది. ఇక యాష్మిన్ నువ్వు నిఖిల్తోనే ఉంటున్నావు, అసలు మీ ఇద్దరు రిలేషన్ ఏమిటి? నువ్వు డాన్స్ కూడా నిఖిల్తోనే చేస్తానని విష్ణుప్రియని బాగా అట్ చేసావు. పాపం విష్ణు నిఖిల్తో చేస్తానని బిగ్ బాస్ తో అడగలేదు. నువ్వు ఏమన్నావు? నిఖిల్తో గడపడానికి కాస్త టైం దొరికిందని చాలా సంతోషపడుతున్నాను అని అన్నావు. మళ్ళీ నిఖిల్ మీద ఏం లేదు అంటావు. అసలు నువ్వు ఏం స్టాండ్ తీసుకున్నావు అన్నది. 9కి కరెక్ట్ పాయింట్స్ అయితే పెట్టింది. నిజంగా చిన్నపిల్లల డ్రీమ్స్ ఏమిటి? నిజంగా యాష్మి పదం వాడాకే మొత్తం గేమ్ నాశనం అయింది. హౌస్ సిచ్యువేషన్ మారిపోయింది. నిఖిల్ గౌతమ్ ఇబ్బంది పడ్డారు. మాటికి మాట మారుస్తుంది యాష్మి. నాకైతే ఇందులో స్టార్ట్ చేసింది యాష్మి అనిపించింది. మొత్తానికి నామినేషన్స్ బాటిల్స్ బద్దలయ్యాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.